హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఒక కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఈ వీడియోలో మనం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగిందనమాట. ఇది వచ్చేసి TGRJC సెట్ 2025 అనమాట. ఇది వచ్చేసి ఎవరైతే రీసెంట్గా 10th క్లాస్ పాస్ అయినారో వారైతే దీనికైతే అప్లై చేసుకొని అయితే జూనియర్ కాలేజీలో అయితే మీరు అడ్మిషన్ అయితే పొందవచ్చు అనమాట. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో లైక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో కనుక ఎవరికైతే ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారో వారికైతే ఈ వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మీరు కూడా వారికి హెల్ప్ చేసినట్లుగా ఉంటుందన్నమాట. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్లయితే ఇది వచ్చేసి మెయిన్ వెబ్సైట్ అనమాట. ఈ వెబ్సైట్కి మనం రావాలంటే tgrjc.cgg.gov.in అని మనం గూగుల్లో కనుక క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే మీకు రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇది వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ప్రాస్పెక్టస్ అని TGRJC సెట్ 2025 అని. అదేవిధంగా ఇక్కడ ఎగ్జామ్ డేట్ చూసినట్లయితే 10/5/2025 10 AM ఎగ్జామ్ ఉంటుందని అయితే ఇక్కడ చూస్తున్నాం. ఇది 12 PM అయితే ఎండ్ కావడం అయితే జరుగుతుందన్నమాట. 10 AM to 12:30 PM వరకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది 10/5/2025 నాడు. అదేవిధంగా పేమెంట్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ చూసినట్లయితే మనకి 24/3/2025 నుంచి 23/4/2025 వరకు, అంటే ఎగ్జాక్ట్గా 1 month డ్యూరేషన్ అయితే మనకి అప్లికేషన్కి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఎవరైతే 10th ఇప్పుడు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా, ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే ఇది గవర్నమెంట్ కాలేజీలో మీకు మంచి రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో మీకు సీట్ అయితే రావడానికైతే మంచిగా ఉంటుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ స్టార్ట్ అండ్ ఎండ్ డేట్ చూసినట్లయితే 23/3/2025 నుంచి 23/4/2025 మధ్య అయితే ఎండ్ కావడం అయితే జరుగుతుంది. ఒకసారి గమనించండి. అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్, అదేవిధంగా సబ్మిషన్ అప్లికేషన్ చూసినట్లయితే చాలామంది ఏంటంటే ఆన్లైన్ అప్లికేషన్ చేసి మేము అప్లికేషన్ చేసేసామని అయితే అనుకుంటూ ఉంటారనమాట. ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత సబ్మిట్ అప్లికేషన్ ఫామ్ కూడా మీరు అప్లికేషన్ చేయాల్సి ఉంటుందన్నమాట. అప్పుడు ఈ 2 ప్రాసెస్ చేసినప్పుడే మీరు సక్సెస్ఫుల్గా ఈ రెసిడెన్షియల్ TGRJC సెట్కి మీరు అప్లికేషన్ ఇచ్చినట్టు అనమాట. సో అలాంటి అభ్యర్థులే 10/5/2025 నాడు జరిగే ఎగ్జామ్కి అయితే మీకు హాల్ టికెట్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇదైతే గమనించండి. ఒకవేళ ఎవరైనా అప్లై చేయలేని వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే కనుక మన కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అయితే మన సేవలు అయితే వినియోగించుకోవచ్చు. అతి తక్కువలో మీకు అప్లై చేసి అయితే మీకు PDF అయితే మీకు పంపించడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ఆన్లైన్ పేమెంట్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూడండి ఒకసారి, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ అని. అదేవిధంగా TGRJC కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది 2025 ఫ్రమ్ అడ్మిషన్స్ ఇంటూ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఇన్ జూనియర్ కాలేజెస్ అనమాట. ఓకేనా, ఇది ఆన్లైన్ పేమెంట్ ఫామ్ అనమాట. ఇక్కడ చూసినట్లయితే క్యాండిడేట్ నేము మేలా ఫీమేలా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ క్యాస్ట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే మీ డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంటర్ చేసిన తర్వాత మీరైతే ఇక్కడ మీరు ఏ డిస్ట్రిక్ట్ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కిందికి స్క్రోల్ చేసినట్లయితే యూ బిలాంగ్స్ టు తెలంగాణ కాదా అనేది అయితే ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఈజీ ప్రాసెసే ఉంటుంది. ఒకవేళ మీకు ఏమైనా ఇబ్బంది ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకి అయితే మీరు కాంటాక్ట్ అయితే మన నుంచి కూడా మీరు అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాత సబ్మిషన్ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది. వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే మన డీటెయిల్స్ ఉంటాయి కదా, మన 10th సంబంధించిన డీటెయిల్స్ కానీ, అదేవిధంగా ఇక్కడ ఏమడుగుతున్నారో ఒకసారి చూసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే మనమైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫోటో, సిగ్నేచర్, దానికి సంబంధించినవి కూడా మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట.
సో ఈ విధంగా అయితే మనకి ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ కావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అని అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ డేటు, ఎండ్ డేటు ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ జనరల్ నెంబర్ అంటే మనం పేమెంట్ చేసిన తర్వాత మనకు ఒక రిసిప్ట్ వస్తుంది, దాని మీద జనరల్ నెంబర్ ఉంటుంది, దాన్ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ పేమెంట్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు క్యాండిడేట్ ఫోటో అదేవిధంగా సిగ్నేచర్ అయితే మీరు ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు చేసిన తర్వాత ఐ డిక్లేర్డ్ అని క్లిక్ చేసి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేసి నెక్స్ట్ అని చేయాల్సి ఉంటుంది. ఆ ప్రాసెస్ ఏమొస్తుందో నెక్స్ట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాతే మీరు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ చేయాలి, తర్వాత సబ్మిషన్ అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించిన ఒకసారి పీడిఎఫ్ అయితే చదివే ప్రయత్నం అయితే చేద్దాం. చూసినట్లయితే ఇది వచ్చేసి మనకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ హైదరాబాద్ నుంచి అయితే రావడం జరిగింది. TGRJC సెట్ 2025 ఇది ఎంట్రన్స్ టెస్ట్ అనమాట. ఇది జూనియర్ కాలేజీల కోసం. ఇక్కడ చూసినట్లయితే 15 ఫర్ బాయ్స్ అండ్ 20 ఫర్ గర్ల్స్కి సంబంధించిన కాలేజెస్ అయితే రెసిడెన్షియల్ కాలేజెస్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. ఇది మొత్తం 35 కాలేజెస్లో మనకి బాయ్స్కి 15, గర్ల్స్కి 20 కాలేజెస్ అయితే ఉండడం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే 15 బాయ్స్కి 20 గర్ల్స్కి టోటల్గా 35 కాలేజ్ అయితే ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇక్కడ మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఈ ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇచ్చారు. ఇక్కడ కింద ఒకసారి ఇవన్నీ కాలేజెస్ అనమాట. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి, ఎక్కడ ఏ కాలేజ్ ఉంది అనేది కూడా ఒకసారి వీడియో పాజ్ చేసి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఎక్కడ సీట్స్ ఎన్ని ఉన్నాయి అని క్లియర్గా మెన్షన్ చేశారు. అదేవిధంగా రిజర్వేషన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 10% ఈడబ్ల్యూఎస్ కూడా అవైలబిలిటీ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి అయితే గమనించండి. అదేవిధంగా ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసినట్లయితే ఈ క్యాండిడేట్ మస్ట్ రెసిడెన్షియల్ ఇండియా అయి ఉండాలి. అదేవిధంగా ప్రీవియస్ క్లాసెస్ ఇన్ తెలంగాణ ఓన్లీ, అంటే తెలంగాణ వారికే ఇది వర్తిస్తుందన్నమాట. మస్ట్ పాస్డ్ 10th క్లాస్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. మార్చిలో ఎవరైతే పాస్ అవుతారో వారికే ఈ ఎంట్రన్స్ అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుందని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది 25కి సంబంధించి. అదేవిధంగా కిందికి మనం స్క్రోల్ చేసినట్లయితే టోటల్గా మనకి 6 GPA రావాల్సి ఉంటుంది 10th. SC ST BC వాళ్ళకైతే 5 GPA రావాల్సి ఉంటుంది. అదేవిధంగా SSC ఆర్ ఈక్వాలెంట్ క్వాలిఫై ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ GPA ఆఫ్ 4 ఇన్ ఇంగ్లీష్లో రావాల్సి ఆల్ క్యాండిడేట్స్కి అయితే ఇంగ్లీష్లో GPA 4 అయితే ఉండాలని అయితే ఇక్కడ మెన్షన్ చేయడం అయితే జరిగింది. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చి 10/5/2025 10 AM to 12:30 PM వరకు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ చూసినట్లయితే మనకి ఇక్కడ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఆదిలాబాదు, వరంగల్, కరీంనగర్, ఖమ్మము, నిజామాబాదు, నల్గొండ, మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. క్యాండిడేట్ మే చూస్ సెంటర్ అపియర్ ఫర్ టెస్ట్. మీరు ఎక్కడైతే రాద్దాం అనుకుంటున్నారో ఆ సెంటర్ని అయితే మీరు చూజ్ చేసుకోండి. అదేవిధంగా మనం కిందికి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ మనకి మెయిన్గా MPC, BIPC, MEC గ్రూపులు అయితే మనకి ఇక్కడ కనిపించడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్ షెల్ బి ఇష్యూడ్ ఇన్ తెలుగు, ఇంగ్లీష్ బైలింగ్వల్ అని అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ 3 గ్రూపులకు అయితే ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ MPCలో చూసినట్లయితే ఇంగ్లీషు, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్. అదేవిధంగా BIPCలో ఇంగ్లీషు, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్. అదేవిధంగా MECలో చూసినట్లయితే ఇంగ్లీషు, సోషల్ స్టడీస్, మ్యాథమెటిక్స్. సో అన్నిటికీ 2.5 గంటల డ్యూరేషను, 150 మార్క్స్ ఉండడం అయితే జరిగిందనమాట. సో ఇదైతే ఒకసారి గమనించుకోండి. ఈ వెబ్సైట్ని అయితే మీరు ఫాలో అవుతూ ఉండండి, ఎందుకంటే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంతా దీంట్లోనే ఉంటుంది. లేదంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఎలాంటి సమాచారం వచ్చినా కూడా నేను వీడియో చేస్తాను కాబట్టి మీకు తొందరగా రీచ్ అవుతుంది. సో ఎలా అప్లై చేసుకోవాలని అంటే ఈ 24/3/2025 నుంచి 23/4/2025 వరకు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామినేషన్ ఫీజు వచ్చేసి మనకి 200 రూపాయలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో ఎవరైనా అప్లై చేయాలనుకుంటే కనుక మీకు అందుబాటులో ఉంటే దగ్గరలో ఉన్న దగ్గరికి వెళ్ళి అప్లై చేసుకోండి. ఒకవేళ మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లకు అయితే కాల్ చేసి అయితే మీరు
సంబంధిత డాక్యుమెంట్స్ అయితే మనకి వాట్సాప్ చేసిన తర్వాత మనం ఇక్కడి నుంచి అయితే మీకు అప్లై చేసి అయితే మీకు పీడిఎఫ్ అయితే పంపించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇదైతే గమనించండి. సో ఇది ఈరోజు ఈ వీడియో ఫ్రెండ్స్. వచ్చే వీడియోలో అయితే మళ్ళీ కలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. థ్యాంక్ యూ. అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.